ఒక మాటలో చెప్పాలి అంటే మేడం భువనేశ్వరి గారి గురించి నిజంగా మాటలు చాలవు. మీ అందరికీ కూడా తెలుసు 2004లో అలిపిరి సంఘటన జరిగినప్పుడు తన భర్త ఏ రకంగా క్లేమోర్ మైన్స్ ని అధిగమించి మరి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ టైంలో తను ఎంత ఆవేదన చెంది ఉంటుందో మనలో ఉన్న ప్రతి మహిళ కూడా అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా మరి కరోనా టైంలో ఈ యొక్క గవర్నమెంట్, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవరిని పట్టించుకోలేని పరిస్థితిలో మరి ఖచ్చితంగా ప్రతిపక్షంగా మనం బయటికి వెళ్తే తప్ప ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పి సార్ నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు మరి కరోనా టైంలో కూడా రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఒక భార్యగా, అదే విధంగా ఒక తల్లిగా ఎంత ఆవేదన పడి ఉంటుందో మనలో ఉన్న ప్రతి తల్లికి కూడా అర్థమవుతా ఉంటుంది. ప్రజాస్వామ్యం అని చెప్పి, ప్రజలు అని చెప్పి వీళ్ళు బయటికి వెళ్తున్నారు, వీళ్ళకి ఏమవుతుందో అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దిగమింగుతూ ఆవేదన చెందుతూ ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందేలాగా చూసిన మహాసాధ్వి మన భువనమ్మ గారు. అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు, ఒక్క ఎంపీ సీటు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒక్క ఎంపీ సీటు కోసం బాబాయ్నే హత్య చేశారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలుసా లేదా? అందరికీ తెలుసా లేదా? మరి అలాంటి ఉన్మాది నుంచి కొడుకు ఏ రకంగా మరి పాదయాత్ర చేస్తారో, ఏ రకంగా సంవత్సరం పాటు బయట తిరుగుతారో, కొడుక్కి ఏమవుద్దో అని ఆవేదన చెందినప్పటికీ కూడా కొడుకు మాటకి గౌరవించి నేను వెళ్లాల్సిందే, ఇప్పుడు నా అవసరం రాష్ట్రానికి ఉంది, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా నేను కలుసుకోవాలి, వాళ్ళకి భరోసాలు ఇవ్వాలి, అమ్మ మీరు ఒప్పుకోవాలి, నన్ను ఆశీర్వదించాలి అని అంటే మరి ఎంత ఆవేదనతో బాధతో ఎంత ఉన్నప్పటికీ కూడా కొడుక్కి ఏమవుతుందో అనేది ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం కొడుకుని పాదయాత్రకి పంపించడానికి ఆశీర్వదించిన మహా మనిషి మన భువనమ్మ గారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్య, వైద్యం అందించడమే కాకుండా బ్లడ్ బ్యాంక్ కూడా నడుపుతూ ఆఖరికి వరద బాధితులకు కూడా ఎవరన్నా సహాయం చూడాలి అని అంటే, ఎవరైనా చూడాలి అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వంక, ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న భువనమ్మ వంక చూడాల్సిన పరిస్థితులు ఈ రోజు వరకు ఉన్నాయి. ఎక్కడ వరదలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కుదుట పడే వరకు వారికి అన్ని రకాలుగా రేషన్ తో సహా, సరుకులతో సహా ఇచ్చి ఆదుకున్న మహాసాధ్వి మన భువనమ్మ గారు. అలాంటి భువనమ్మ గారు ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి సార్కి కష్టకాలం తీసుకొచ్చినప్పుడు మరి లోపల ఆవేదన చెందుతూ తన పక్కనే ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి ఆ జైలుకి కోటవేటు దూరంలో బస్సులో 53 రోజులు ఉంటూ మరి మన కార్యకర్తలందరికీ కూడా భరోసానిస్తూ, ఇంకో పక్క తప్పుడు కేసులు పెట్టినందుకు మరి లాయర్లు మాట్లాడేదానికి కొడుకుని కూడా భరోసా ఇచ్చి మరి ఢిల్లీలో అక్కడ లాయర్లందరినీ కలుసుకునేలాగా, లాయర్లతో మాట్లాడేలాగా లోకేష్ సార్ని అక్కడికి పెట్టి ఇక్కడ కార్యకర్తల్ని, మహిళల్ని అందరినీ కలుస్తూ తను ఎంత ఆవేదన చెందుంటదో మీ మహిళలందరి మనసాక్షికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.